ప్రార్థన. అత్యున్నత సింహాసనం మీద ఆసనుడైన దైవమా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఏపాటి వారము, ఎన్నిక లేని వారము తండ్రి. మమ్మలను మీరు ఏర్పరచుకొని నీ విలువైన సమయమును సద్వినియోగం చేసుకుని గొప్ప భాగ్యమును తరుణమును మాకు దయచేశారు తండ్రి. ప్రభా తండ్రి, 2025 సంవత్సరము ఈ మే నెలలో మొదటి ఆదివారము తండ్రి, మేమందరము సమాజంగా కూడుకొని ప్రభా నీ మందిరములో గడపగలిగే గొప్ప అవకాశమును తరుణమును మాకు దయచేసిన పరమ తండ్రి, నీకు స్తోత్రం, స్తోత్రాలు, నీకు వందనాలు చెల్లించుతున్నాం తండ్రి. మాకంటే బలవంతులు, మాకంటే జ్ఞానవంతులు, మాకంటే పేరు ప్రఖ్యాతులు కలిగిన వారు తండ్రి ఈ లోకములో లేనప్పటికీ ప్రభా, ఎన్నిక లేని మమ్మలను, ఎందుకీ పనికిరాని మమ్మలను ప్రభా ఇంకా మీకు రాశనిస్తున్నారు, ఇంకా మీరు శక్తినిస్తున్నారు, బలమనిస్తున్నారు. ఏమిచ్చి మీ రుణం తీర్చగలము ప్రభా. నీకు స్తోత్రాలు, నీకు వందనాలు. కొన్ని నిమిషాలనే వాక్యము మేము నేర్చుకొనిచుండగా సమయోచితమైన జ్ఞానమును నాకు దయచింది. వినగలిగే చెవులు, మంచి మనసుని బిడ్డలకు దయచింది. మీ పరిశుద్ధాత్మ స్వాధీనములో ప్రభా తండ్రి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుని గొప్ప భాగ్యం మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. మీ ఆత్మ ఆవరణములో ప్రభా నీ వాక్య పరిచర్యని మీరు వినిపించండి. చెబుతున్నా నేను కానీ ప్రభా నీ మాటలు మాత్రం నీవి ప్రభా. ప్రభా తండ్రి, దయతో నన్ను మరుగుపరిచి నీ విలువైన ఉద్దేశాన్ని, సమయాన్ని ప్రభా, నీ విలువైన మాటలు నీ ప్రజలతో మీరు నేరుగా మాట్లాడి మాకందరికీ ధైర్యమును దయచేయండి ప్రభా. మమ్మల్ని అందరిని బలపరిచి మీరు మాత్రం మహిమ తెచ్చుకో. యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మరి మొదటిగా కూడి వచ్చిన సంఘమంతటికి జగత్తుకు రక్షకుడైన క్రీస్తు పేరట నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ మాటలు వింటున్నా మరి మూలపేట, పాతవాడపేట ఈ కాలనీలో ఈ యొక్క వీధుల్లో ఉన్న ప్రజలందరికీ కూడా యేసుక్రీస్తు ప్రార్థన మందిరం తరపున గ్రామ పెద్దలందరికీ మా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాం. మీ బాగు కొరకు, మీ సంతోషం కొరకు మేము ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాం. మీ మంచిగా ఉండాలి, మీరు సంతోషంగా ఉండాలి, మీరు ఆనందంగా ఉండాలని ప్రతి దినము మీ కొరకు జ్ఞాపకం చేసుకుంటున్నాం. మరి ఈ మూలపేట నేను పరిచర్యకు వచ్చాను. మరి ఈ మూలపేట కోసము నేను ఇక్కడ పరిచర్యకు వచ్చిన తర్వాత నా తరపు నుండి నా ఫ్రెండ్ సర్కిల్ కానీ, నా సేవకుల సహవాసం కానివ్వండి, కొంతమంది క్రైస్తవులతో ఉన్న సహోదరులతో ఉన్న పరిచయాన్ని బట్టి మరి నేను ఎంతగానో ఈ యొక్క ప్రాంతం కొరకు కానీ, లేకపోతే ఇక్కడ ఉన్న ఈ ఊరి కొరకు కానీ చాలామంది అడుగుతుంటారు. మూలపేట అనగానే ఇక్కడ పరిచర్యకు వచ్చాను కనుక చాలామందికి ఈ ఊరు, అనేక ఊర్లు ఈ ఊరు నా ద్వారా తెలియబడుతుంది. ఎందుకంటే ఇక్కడ పరిచర్యకు వచ్చాను కనుక నేను కూడా యూట్యూబ్లో, ఫేస్బుక్లో ఊరు మెన్షన్ చేసి నేను పోస్టులు చేస్తాను కనుక, వీడియోలు పెడతాను కనుక చాలామంది అడుగుతారు. నన్ను కూడా ఏమని పిలుస్తారు తెలుసా? మూలపేట పాస్టర్ గారని పిలుస్తారు. అంతగా మీ ఊరు కొరకు ప్రార్థన చేస్తున్నారు, మీ ఊరు కొరకు ఆలోచిస్తున్నారు. మీ ఊరు చాలామంది సేవకులు, మీ ఊరు చాలామందికి తెలిసింది. అందుని బట్టి చాలా సంతోషం. మరి కొన్ని విలువైన సంగతులు మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే ఎండాకాలం కనుక మరి ఉదయకాల సమయంలో ప్రతి ఆదివారం ఎండలు పోనంత వరకు కూడా ఉదయం ఆరాధన జరుగుతుంది కనుక మీరు సండే స్కూల్ పిల్లలకు ముందుగా చెప్తున్నాను, మీరు త్వరగా ఈ ప్రాంతానికి రావాలి. ఈ స్థలానికి త్వరగా వస్తే త్వరగా మనం ఏం చేస్తాం, ఎండ రాకముందే, ఎండ వేడెక్కక ముందే మనం ఆరాధన ముగించుకొని ఇంటికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే నాకు ఇక్కడ ఉండడానికి అవ్వట్లేదు కనుక చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది. త్వరగా లేవడానికి, నిద్ర లేవడానికి ప్రయత్నించండి. చూద్దాం ఒక మాట, అద్భుతమైన మాటలు మన బైబిల్ గ్రంథంలో చూద్దాం. విలువైన సందేశాలు మనము ఒక 4 భాగాలుగా నేను 4 పాయింట్లు మీతో చెప్పాలని నేను ఆశపడుతున్నాను కనుక మొదటి పాయింట్ ఏంటంటే, చాలామంది ఏమనుకుంటారంటే నేను చాలా బలహీనుడను అని చాలామంది ఉద్దేశిస్తారు, ఆలోచన కలిగి ఉంటారు. నేను ఏం చేయలేను, నా వల్ల కాదు, నేను చాలా బలహీనుడును, నేను బలవంతుడిని కాదు అని శారీరకంగా బలహీనత కొరకు చాలామంది చెప్తారు, ఆత్మీయ బలహీనతల కొరకు కూడా చాలామంది చెప్తుంటారు. కానీ ఒక క్రైస్తవుడు, క్రీస్తుని రాజ్యములో చేర్చబడిన క్రైస్తవుడు, క్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించిన క్రైస్తవుడు, క్రీస్తు రాజ్యములో ఉన్న ఒక క్రైస్తవుడు మాత్రము ఎన్నడూ వరుస వస్తుంది బాక్స్, అది అలా స్విచ్ కట్టేసి లోపల పెట్టండి బాక్స్. నేను చెప్పాను, జాగ్రత్త చూసుకోవాలి, ఓకేనా? చాలా సంతోషం.
లోపల పెట్టే, ఆన్ చేయకు వదిలే, లోపల పెట్టే. ఇంకా చాలా సంతోషం. మరి ఒక ఒక క్రైస్తవుడు ఎప్పటికీ నేను బలహీనుడును కాను, నేను బలహీనుడును అని ఎప్పటికీ కూడా ఒక క్రైస్తవుడు అనకూడదంటండి. అర్థమవుతుందన్నమాట. నేను బలహీనుడును, నేనేమి చేయలేను అని ఒక క్రైస్తవుడు, క్రీస్తు రాజ్యంలో చేర్చబడిన ఒక క్రైస్తవుడు, ఆయన రక్తంలో కడగబడిన ఒక క్రైస్తవుడు నేను బలహీనుడును అని ఎన్నడూ అనకూడదు. ఎందుకు అనకూడదో తెలుసా? కీర్తన గ్రంథము 18వ అధ్యాయము 1వ వచనములో ఒక మంచి మాట మనకి కనిపిస్తుంది. కీర్తన గ్రంథము 18వ అధ్యాయము, కీర్తన గ్రంథము 18వ అధ్యాయము 1వ వచనం నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. యెహోవా నా బలము, యెహోవాయే నా బలము. ఇంకా నేను బలహీనుడిని ఏంటి? ఒకప్పుడు నేను బలహీనుడును, ఒకప్పుడు నేను లోకాశలకి నేను బానిసైపోయిన బలహీనుడును. ఇప్పుడు క్రీస్తు రాజ్యములో కడగబడిన నేను, క్రీస్తు రాజ్యంలో చేర్చబడిన నేను, క్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించిన నేను, ఇప్పుడు నేను బలవంతుడును. నా బలం ఎవరో తెలుసా? నా బలం ఎవరో తెలుసా? యెహోవాయే నా బలము, యెహోవాయే నా బలము. ఇంకో బైబిల్ ఉంటే చూడండి, యెహోవాయే నా బలము. కీర్తన గ్రంథం 18వ అధ్యాయం మనం చూస్తున్నాం కదా. యెహోవాయే నా బలము, నేను నిన్ను ప్రేమించుచున్నాను. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు నా దేవుడు. ఎవరిలో మనల్ని రక్షించేది? మన దేవుడే మనల్ని రక్షిస్తున్నాడు. ఎక్కడి నుంచి రక్షిస్తాడో తెలుసా? ఏంటి? దండెత్తి శత్రువులు మన మీదకి వచ్చిన మన పక్షాన యుద్ధం చేసిన దేవుడు ఒకడున్నాడు. ఎప్పటికీ మనం భయపడకూడదు, మన బలహీనలు పడకూడదు. మన పక్షాన ఉన్న దేవుడు బలవంతుడు. ఆయన బలవంతుడైన దేవుడు మనము కలిగి ఉన్నాం. ఎప్పుడు మన బలహీనం కాదు, మన బలము ఆయనే, మన బలము ఆయనే, మనల్ని రక్షించేవాడు ఆయనే, మన కోట, మన శైలము ఆయనే, మన ప్రేమించేవాడు ఆయనే. అందుని బట్టి మనం ఎప్పుడు నేను బలహీనుడును, నేనేం చేయలేని ఏ క్రైస్తవుడు ఎట్టి పరిస్థితుల్లోనైనా అనడానికి వీలు లేదు, నేను బలవంతుడును. ఎందుకంటే నేను బలవంతుడైన దేవుణ్ణి నేను ఆరాధిస్తున్నాను, బలవంతుడైన దేవుని నేను కలిగి ఉన్నాను, బలవంతుడైన దేవుని సన్నిధానములో నేను సహవాసం చేస్తున్నాను. నేను బలహీనుడును కాదు, నేను బలవంతుడును. సమయలో రాసిన 2వ గ్రంథం 22వ అధ్యాయము, సమయలో రాసిన 2వ గ్రంథం 22వ అధ్యాయం ఒకసారి మీరు తెరచగలిగితే, 22వ అధ్యాయము 2-3 వచనాలు నేను చదువుతున్న, జాగ్రత్తగా వినండి. అంతటా దావీదు, నేను వెళ్ళి ఈ ఫిలిష్తీయుల హతము చేయుదునా అని యెహోవా యొద్ద విచారణ చేయగా, యెహోవా అంటున్నాడు, నీ వెళ్ళు, ఫిలిష్తీయులను హతం చేసి కెయీలాను రక్షించమని దావీదుకు సెలవిచ్చును. 3వ వచనం, దావీదుతో కూడి ఉన్న జనులు మేము ఇచ్చట యోధా దేశములో ఉండినను మాకు భయముగా ఉన్నది. ఫిలిష్తీయుల సైన్యంకి ఎదురుగాను కెయీలునకును మేము వచ్చిన ఎడల మరింత భయము కలుగును గదా అని దావీదుతో అనగా, ఒక భక్తుడు, ఒక యుద్ధ వీరుడు, ఒక భక్తుడు మాట్లాడుతున్నాడు. యుద్ధ రంగములో విజయము సాధించాలన్న ఒక వీరుడు పాటండిది. సైన్యములు ఫిలిష్తీయులను హతం చేయడానికి దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? యెహోవా అంటున్నాడు, నువ్వు వెళ్ళు, ఫిలిష్తీయులను హతం చేసి. ఎందుకంటే మన పక్షానున్న బలవంతుడైన దేవుడు 1,000 మంది ఉన్నారా, 1,000 మంది ఉన్నారా, 100 మంది ఉన్నారా, మనకి ఎదురుగా ఉన్న శత్రువులు మనకి విజయాన్ని ఇచ్చిన దేవుడు మన పక్షానున్నాడు. 10,000 మంది వచ్చినా, ఎంతమంది వచ్చినా యుద్ధములో సింగల్గా వెళ్ళి గెలిచిన వీరులు జాబితా మన బైబిల్ గ్రంథంలో కనిపిస్తుందండి. 10,000 మంది వచ్చినా, 100 మంది వచ్చినా, 1,000 మంది వచ్చినా మన పక్షాన ఉన్నవాడు బలవంతుడు గనక మనకి విజయాన్ని ఇస్తాడు. మన దేవుడు విజయాన్ని ఇస్తాడు. యుద్ధ రంగములో మనం యుద్ధానికి మన శత్రువులు దండెత్తి మన మీదకి వచ్చినప్పుడు మనకి దేవుడు మనకి సింగల్గా ఉన్నా సరే మనకి విజయాన్ని ఇస్తాడు. అదే ఫిలిష్తీయులను ఏం చేశాడు సంసోన్ ఏం చేశాడు? ఫిలిష్తీయులను హతం చేశాడు.
హతం చేశాడు. వారి మీదకి నక్కలు పంపించాడు. వారిని ఒకేసారి ఫిలిష్తీయులను హతం చేశాడు. పచ్చి దవడ ఎముకతో వేల మందిని చంపేశాడు సంసోన్. అంటే ఒక శత్రువును మనము జయించినప్పుడు 100 మంది 1000 మంది వచ్చినప్పుడు 1,00,000 మంది వస్తున్నప్పుడు మనకు సింగల్గా ఉన్న మన పక్షాన బలవంతుడైన దేవుడు మనకు ఉన్నాడు కనుక మనకు విజయం మనదే. అదే మాదిరిగా ఆధ్యాత్మికమైన మన యుద్ధ రంగములో శరీరంగా యుద్ధం జరుగుతాయి, భౌతికమైన యుద్ధాలు జరుగుతాయి. ఆల్రెడీ ఇప్పుడు యుద్ధాలు జరుగుతున్నాయా? పాకిస్తాన్కి భారతదేశానికి పాకిస్తాన్కి యుద్ధాలు జరుగుతున్నాయి. పక్షాన దేవుడు మన పక్షాన్ని ఉంటే శత్రువు మన మీదకి ఎంత కుయుక్తులతో మన మీదకి వచ్చినా దాన్ని పసిగట్టి తిరిగి అటాక్ ఇవ్వడానికి, తిరిగి యొక్క యుద్ధానికి గెలవడానికి దేవుడు మన పక్షాన్ని ఉంటే విజయం ఎవరిదంట? విజయం మనదే. ఈ భౌతికమైన యుద్ధాల్లో దేవుడి పక్షాన మన పక్షాన్ని ఉంటే యుద్ధం మనదే. అంత మాత్రమే కాదు, ఆధ్యాత్మికమైన విషయంలో ఆధ్యాత్మికమైన మన అంతరంగములోని పాపముతో భ్రష్ట స్వభావముతో ఉన్న సాతాను దేంతోదంట? పాపముతో భ్రష్ట స్వభావముతో ఉన్న సాతాను మనం జయించాలంటే ఎవరు మనకు తోడుగుండాలి? మనం జయించగలమా? సాతానుతో జయించగలమా? పాపముతో జయించి మనం గెలవగలమా? లోకం పిలుస్తుంది. ఏమని పిలుస్తుంది? ఇది రంగుల లోకం, అంగులు చూపి రమ్మని పిలుస్తున్నది. అదే వాక్యం మనలో ఉంటే, వాక్యము ద్వారా దేవుడు మనం పిలుస్తున్నాడు. వాక్యము ద్వారా పిలిచిన దేవుడు మనం ఆ స్వరం వినగలిగి ఆ మాట తీసుకోగలిగితే రంగుల లోకం పిలుస్తుంటే వెళ్ళిపోతామా? వెళ్ళం. అలాగే పాపములో భ్రష్ట స్వభావంతో ఉన్న సాతానును వాడి అనుచరులను మోకతోనూ మనం పోరాడాలి అంటే మన పక్షాన్ని ఎవరుండాలి? దేవుడు ఉండాలి. ఎఫెసీకి రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి పత్రిక రాస్తూ చూడండి, ఒక అద్భుతమైన మాటకి రాయించిన మాట మనం చూడగలిగితే పరిశుద్ధ గ్రంథములో నుంచి 6వ అధ్యాయము, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 11-12 వచనాల నుంచి చూడగలిగితే మంచి మాటలు మనకు కనిపిస్తున్నాయి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకును శక్తివంతులగుటను దేవుడిచ్చిన సర్వాంగ కవచమును ధరించుకొనుడి. అంటే సర్వాంగ కవచం దేవుడిచ్చిన సర్వాంగ కవచం ధరించుకోకపోతే మనం అపవాదితోనూ జయించలేమా? జయించలేం. యుద్ధరంగంలో ఓడిపోతారు. దేవుడు మన పక్షాన్ని ఉంటే శత్రువు మీదకి దండెత్తి వచ్చిన విజయం మనదే. అదే మాదిరిగా సాతానును మనము సర్వాంగ కవచనాన్ని ధరించుకొని మన యుద్ధంలోనికి వెళ్ళిపోతే ఓటమి ఎవరిది? అమ్మా, ఓటమి ఎవరిది? సర్వాంగ కవచనము ధరించుకొని యుద్ధ రంగంలోనికి మనం వెళ్ళిపోతే యుద్ధం మనదే. సాతానుతో యుద్ధంలో మనం గెలవగలము. చూడండి 12వ వచనం, ఎలయనగా మనము పోరాడినది శరీరాలతో కాదు. మనం పోరాడుతుంది శరీరాలతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధమైన లోకనాథులతోనూ ఆకాశ మండలమునందు దురాత్మ సమూహములతోనూ పోరాడుచున్నాం. ఏంటంట? ఆకాశమందున్న దురాత్మ సమూహములు ఉన్నాయి. వాటిని జయించాలంటే మన శక్తి సరిపోదు. వాటిని జయించాలంటే మనకి దేవుని శక్తి అవసరము. దేవుడు సర్వాంగ కవచనము మనకు అవసరము. అప్పుడు మనం విజయాన్ని సాధిస్తాం. అప్పుడు విజయం మనది. దేవుడు మన పక్షాన్ని ఉంటే విజయం మనదే. సాతానుతోనూ దురాత్మ సమూహములతో కూడా మనం గెలవగలగాలంటే దేవుడు మన పక్షాన్ని ఉండాలా. యెషయా గ్రంథము 12వ అధ్యాయం 12వ వచనం, 12వ అధ్యాయం 2వ వచనం ఒకసారి చూడగలిగితే, యెషయా గ్రంథము, త్వరగా ముగిస్తాను, యెషయా గ్రంథము 12వ అధ్యాయం 2వ వచనం, యెషయా గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనం, ఇదిగో నా రక్షకు కారణాభూతుడగు దేవుడు, నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను. యెహోవాయే నాకు బలము,
ఆయనే నా కీర్తనాస్పాదము. యెహోవాయే నా బలము, యెహోవాయే నాకు బలము, యెహోవాయే నాకు బలము. యుద్ధ రంగములో నేను గెలవాలంటే సాతాను సమూహములతో ఆకాశమండములు ఉన్న ఏంటి దురాత్మ సమూహములతో నేను గెలవాలి అంటే యెహోవాయే నాకు బలము. నా బలము సరిపోదు. సాతాను జయించాలంటే నా బలము సరిపోదు. సాతాను జయించాలంటే నా బలం ఎంత మాత్రము సరిపోదు. సర్వాంగ కవచనాన్ని, దేవుడిచ్చిన సర్వాంగ కవచనాన్ని ధరించుకొని యుద్ధ రంగములోనికి వెళితే విజయము మనదే. దేవునికి మహిమ కలుగును గాక. ఆనాడు భక్తులు యుద్ధ రంగములో ఫిలిష్తీయులతోనూ శత్రువులతో యుద్ధాలు చేస్తున్నప్పుడు దేవుడు వారికి విజయాన్ని ఇచ్చాడు. దేవుడు వారికి విజయాన్ని ఇచ్చాడు. అదే మాదిరిగా ఈ దురాత్మ సమూహములతో మనం పోరాడుతున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు మనకి ఏం చేస్తాడంట? ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు? మనకి విజయాన్ని ఇస్తాడు. అందుని బట్టి మనము ఎప్పుడు క్రైస్తవుడు అనేవాడు నేను భయపడుతున్నాను అమ్మా, క్రైస్తవుడు అనేవాడు నాకు భయం వేస్తుంది అని ఎప్పుడు అనకూడదంట. రెండో పాయింట్ నేను చెప్తున్నాను. మొదటి పాయింట్ ఏంటంట? నేను బలహీనుడును అని అన్నడు క్రైస్తవుడు అనడానికి వీలు లేదు. ఎందుకంటే నా పక్షాన ఉన్నవాడు బలవంతుడైన దేవుడు. బలవంతుడైన దేవుడు నేను కలిగి ఉన్నాను కనుక నేను బలహీనుడును కాను. మరొక్క మాట మాట్లాడుతున్నాడు, నేను భయపడుతున్నాను, నాకు భయం వేస్తుందని క్రైస్తవుడు ఎన్నడూ అనకూడదు. ఎందుకు అనకూడదో తెలుసా? తిమోతికి రాసిన రెండవ పత్రిక సంఘానికి వచ్చేవాళ్ళు పుస్తకము, ఒక పెన్ను, ఒక నోట్బుక్ మెయింటైన్ చేయాలి. ఎన్నో విలువైన సంగతులు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అమ్మా అర్థమవుతుందా? ఒక పెన్ను, ఒక పుస్తకం, అందరూ రాసుకోవాలి వాక్యాలు. 6th క్లాస్ చదివిన వాళ్ళు ఉన్నారు, 7th క్లాస్ చదివిన వాళ్ళు ఉన్నారు, 5th క్లాస్ చదివిన వాళ్ళు ఉన్నారు, కాలేజ్ చదివిన వాళ్ళు ఉన్నారు. కనుక అక్షర జ్ఞానం తెలిసిన వారు ఉన్నాం కనుక ఒక పెన్ను, ఒక పుస్తకం, ఒక బైబిల్, ఒక పెన్న, ఒక పుస్తకం, ఒక బైబిల్ సంఘానికి తీసుకొని రావాలి, చక్కగా రాసుకోవాలి. తిమోతికి రాసిన రెండో పత్రిక మొదటి అధ్యాయము 7వ వచనం, దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మని ఇచ్చును గాని పిరికుతనము గల ఆత్మను ఇయ్యలేదు. దేవుడు ఏ ఆత్మనిచ్చాడంట? మనకు పిరికి గల ఆత్మను మనకి ఇవ్వలేదంట. పిరికి గల ఆత్మను మనం ఇవ్వలేదు కనుక దేవుడు మనం ఏం చేయాలంటే ధైర్యంగా నిలబడాలి, భయపడకూడదు, దేనికి భయపడకూడదు. క్రైస్తవుడు అనేవాడు దేనికి భయపడకూడదు. ఎందుకంటే మనకి దేవుడు పిరికి గల ఆత్మను మనకి ఇవ్వలేదు. ఏ ఆత్మ ఇచ్చిన దేవుడు తెలుసా? శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చాడు దేవుడు మనకు. పిరికి గల ఆత్మను దేవుడు మనకి ఇవ్వలేదు. మన దేవుడు పిరికోడు కాదు, మన పరిశుద్ధాత్మ దేవుడు పిరికోడు కాదు. శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే కలిగి ఉన్న దేవుని కలిగి ఉన్నాం కనుక మనం ఎప్పటికీ భయపడకూడదండి. భయపడకూడదు. ఒక మాట చూపుతున్నాను, జాగ్రత్త వినాలి. మధ్యకాలంలో 2 రోజుల క్రితం ఒక ఊర్లో కరీంనగర్ జిల్లా, అమ్మ జాగ్రత్త వినాలి, ఒక ఊర్లో కరీంనగర్ జిల్లాలో ఒక సేవకుడు ఒక బస్ స్టాండ్కి వెళ్ళి స్వార్థ కరపత్రికలు పంచుతున్నాడు. అర్థమవుతుందా? ఒక సేవకుడు కరీంనగర్ జిల్లాకి వెళ్ళి ఒక బస్ స్టాండ్లోకి వెళ్ళి కరపత్రికలు పంచుతుంటే కొంతమంది మత ఉన్మాదులు వచ్చి అక్కడ ఆ సేవకుడిని చాలా భయపెట్టారు. ఏమన్నారు తెలుసా అండి? నేలను తాకమన్నారు, సాష్టంగా నమస్కరించమన్నారు, మోకరించమన్నారు. నేలకి ఇలా మోకరించి తర్వాత ఏం చేశారు తెలుసా? ఏ కరపత్రికలు అయితే ఒక సేవకుడు పంచుతున్నాడో బస్ స్టాండ్లో అదే కరపత్రికలు ఆయనతోనే చింపించారు. వాళ్ళు చింపలేదు, ఆ సేవకుడితోనే చింపించారు. ఇంకో మాట అన్నారు తెలుసా? ఏమన్నారు తెలుసా? చెంపలేసుకో, సేవకుడు చేస్తున్న సువార్తను చేస్తుంది తప్పని చెంపలేసుకొని ఆ సేవకుడితో తన చేతులతో తానే చెంపలేయించుకున్నట్టుగా భయపెట్టారు. ఇంకొక విషయం చేశారు తెలుసా? పెద్ద బొట్టు పెట్టారు. ఏం పెట్టారు? ఆ సేవకుడికి పెద్ద బొట్టు పెట్టారు. ఇంకో మాట ఏమన్నారు తెలుసా? జై శ్రీరామ్ అని అనిపించారు ఆ సేవకుడితోటి. నేను అడుగుతున్నాను, ఆ సేవకుడికి పిరికి గల ఆత్మను దేవుడిచ్చాడా?
పిరికి గల ఆత్మను దేవుడు ఇచ్చాడా? ఇవ్వలేదు కదా. సువార్తను ప్రకటించడానికి వెళ్తున్నప్పుడే మనం ధైర్యంగా ఉండాలి. ఏ కరపత్రికలైతే చంపమంటే చింపేస్తావా? బొట్టు పెట్టుకోమంటే పెట్టేసుకుంటావా? జై శ్రీరామ్ అనమంటే జై శ్రీరామ్ అనేస్తావా? చంపలేసుకోమంటే చంపలేసేసుకుంటావా? నేను ఏ తప్పు చేశాను? కరపత్రికలతో పంచడం తప్ప రాజ్యాంగములో ఎక్కడ తప్పని ఉందని చెప్పాలి కదా, అడగాలి కదా, ప్రశ్నించాలి కదా. ఒక్కడవే ఉన్నావు, కొడేస్తారా? చంపేస్తారా? బస్ స్టాండ్లు చంపేస్తారా? కొడితే కొడతారు. ఏంటి ఎంత అవమానం! అక్కడ దేవుడు ఎంత బాధపడతాడు ఒకసారి ఉంచండి. మనం భయపడడానికి వీలు లేదు, భయపడడానికి వీలు లేదు. పిరికి గల ఆత్మను దేవుడు మనకి ఇవ్వలేదు. శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మను దేవుడు మనకి ఇచ్చాడు కనుక ధైర్యంగా నిలబడాలండి, ప్రశ్నించాలి. అవసరమైందా? వెళ్ళిపోతున్నాను బ్రదర్, మీకు నచ్చలేదు కదా, కరపత్రికలు మీకు ఇష్టం లేదు కదా, నేను వెళ్ళిపోతున్నానని వెనక్కి వచ్చేయాలి. కానీ బొట్లు పెట్టుకోవడం ఏంటి, నమస్కరించడం, చంపలేసుకోవడం, జైలు కొట్టడం ఎన్ని అవసరమా? అవసరమా? కానీ అయినా సరే సేవకులు ఇన్ని వీడియోలు చూస్తున్నాం కదా, ఇంతమంది మతోన్మాదులు ఇంతమందిని కొడుతున్నారు కదా. మొన్న వైజాగ్లు కొట్టారు కదా, ఒక సేవకుడిని స్వార్థ చేస్తుంటే ఆ వీడియోలు కూడా మన దగ్గర ఉన్నాయి కదా. అంతకుముందు పగడాల ప్రవీణ్ విషయంలోను మరణ విషయంలోను ఎవరైతే నోరు తెరిచి మాట్లాడతారో వారందరికీ నోటీసులు లేవు కదా, వారందరి మీద కేసులు నమోదవునాయి కదా. ఇన్ని జరిగినా క్రైస్తవుడు ఎందుకు సువార్త ఆపట్లేదు? ఎప్పుడన్నా ఆలోచన వచ్చిందా? కొడుతున్నారు, తిడుతున్నారు, పేడల్ని వేస్తున్నారు, అవమానిస్తున్నారు, హేళన చేస్తున్నారు, దూషిస్తున్నారు, బూతులాడుతున్నారు, భార్యలను తిడుతున్నారు, పిల్లల్ని తిడుతున్నారు, కన్న తల్లిదండ్రులు తిడుతున్నారు. నువ్వు బ్రిటిష్ వాళ్ళకి పుట్టేవేంట్రా, బ్రిటిష్ వాడి దగ్గర మీ అమ్మ కన్నదేంట్రా అని అంటున్నారు కదా. అయినా సరే ఎందుకు పాస్టర్లు కానీ సువార్థికులు కానీ సువార్థికమ్మలు కానీ ఎందుకు సువార్తను ఆపట్లేదు? ఒకసారి ఆలోచించండి, ఎందుకు ఆపట్లేదు? ఒక మాట చూద్దామా? అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయము. అపోస్తులైన లూకా రాసిన అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయము 18వ వచనం. 4వ అధ్యాయము 18వ వచనం నేను చదువుతున్నాను. 18వ అధ్యాయము 19వ అధ్యాయము 20వ వచనం, 3 వచనాలు కలిపి నేను చదువుతున్నాను. అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయము 18వ వచనం. అప్పుడు వారిని పిలిపించి, మీరు యేసు నామం బట్టి ఎంత మాత్రమును మాట్లాడకూడదు. ఏమంటున్నారు తెలుసా? పేతురు యోహానులు ఏమంటున్నారు తెలుసా? అప్పుడు వారిని పిలిపించారు. ఎవరిని పిలిపించారు? పేతురుని యోహాను పిలిపించారు. మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రమును మాట్లాడకూడదు, బోధింపకూడదని వారికి ఆజ్ఞాపించిరి. అందుకు పేతురును యోహానును వారిని చూచి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? ఏం చెప్పాడు దేవుడు? మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమని చెప్పాడు కదా. ఇప్పుడు దేవుని మాట వినడం న్యాయమా, మీ మాట వినుట న్యాయమా? మీరే చెప్పుడి. మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చిరి. ఇటు దేవుడు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమని ఇచ్చిన ఆజ్ఞ ఆనాడు శిష్యులు ప్రకటించారు. దేశం కాని దేశాలు వచ్చేసారు, భాష కాని భాష నేర్చుకున్నారు, ఆ భాష ప్రాంతాలకు వచ్చారు, ఆ భాష రాని ప్రజల మధ్యకి వెళ్ళారు, పరిశుద్ధాత్మతో వారికి బోధించారు, పరిశుద్ధాత్మతో వాక్యాన్ని చెప్పారు, పరిశుద్ధాత్మను పొందుకొని ఎన్నో అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు వారు ఎదుట చేశారండి. ఎందుకో తెలుసా? మేము కన్న వాటిని మేము విన్న వాటిని చెప్పక ఉండలేము. ఏదైతే సత్యము మాకు తెలిసిందో, ఏదైతే నీతి మాకు తెలిసిందో, ఏదైతే న్యాయం మాకు తెలిసిందో, ఏ దేవుడు సృష్టికర్త మాకు తెలిసిందో ఆ విషయాలు మేము చెప్పక ఉండలేం కనుక మీరు కొడుతున్నా, తిడుతున్నా, బూతులాడుతున్నా, పేడని లేస్తున్నా, హేళన చేస్తున్నా, దూషిస్తున్నా ఎందుకు సువార్త ప్రకటిస్తున్నారో తెలుసా? మేము కన్న వాటిని చెప్పక ఉండలేము. బీ కేర్ఫుల్. మతోన్మాదులారా, మీరు ఎన్ని సమస్యలతో వచ్చినా, ఎంతమంది రాజకీయ కుట్రతో వచ్చినా యేసుక్రీస్తును సువార్త ఆపడం మీ వల్ల కాదు. ఆ సేవకుడు అబ్రహం అనే సేవకుడు కరీంనగర్ జిల్లాలో బెల్లంపల్లిలో ఆయన్ను మీరు ఎంత హేళన చేశారో, ఆ హేళన చేసిన వీడియో అందరూ చూశారు.
కానీ ఎవరు సువార్త ఆపరు తెలుసా? మా సహోదరులు ఎంతోమంది సువార్తకి వెళ్తున్నారు. గోడల మీద వాక్యాలు రాస్తున్నారు, స్తంభాల మీద వాక్యాలు రాస్తున్నారు, గోడల మీద వాక్యాలు రాస్తున్నారు, ఎక్కడ కనిపిస్తే అక్కడ వాక్యాలు రాస్తున్నారు. ఎంతోమంది సువార్తను ఆటంకం చేసినా సరే వారు కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేకపోతున్నాం. అశోక్ చూడమ్మా, ఓల్డేషన్ తక్కువ ఉందేమో, వదిలే. చెప్పక ఉండలేకపోతున్నారు. మూడో మాట నేను చెయ్యలేను. ఎందుకు? రెండో విషయం చెప్పాను. ఏం చెప్పాను? క్రైస్తవుడు అనేవాడు భయపడడానికి వీలు లేదు. పిరికి గల ఆత్మను మనకి ఇవ్వలేదు, ధైర్యం గల ఆత్మను మనకి ఇచ్చాడు కనుక మనం ధైర్యంగా చెప్పాలి. కొడుతున్నా, తిడుతున్నా, ఎంతమంది హాని చేస్తున్నా, నిన్న ఎన్ని బూతులాడాడు తెలుసా నన్ను పనిలో ఒకడు. కానీ నవ్వుతూనే ఉన్నాను. ఎందుకో తెలుసా? వాక్యాలు పెడుతున్నాను నేను, వాక్యం పెట్టుకొని పని చేస్తున్నానని మాకు నచ్చ కింద ఉంటుంది. కొన్ని బూతులాడాడు, చెప్పకూడదు, చాలా మాట్లాడినాడు. కానీ అయినా సరే నవ్వుతూ సమాధానం చెప్పాను. ఒకానొక రోజు నీకు ఆ సత్యమే నీకు అర్థమవుతుంది. ఆనాడే నువ్వు నాకు ఫోన్ చేసి ప్రార్థన చెయ్యన్నయ్యా అనే స్థితిలోనికి వెళ్ళిపోతావరా అని చెప్పాను. అట్టి స్థితి దేవుడు అని ఖచ్చితంగా ఇస్తాడని చెప్పాను. ఎందుకంటే నన్ను దూషించిన వారు, నేను హేళన చేసిన వారు, నేను అంటకారం చేసిన వారు, బైబిల్ని తిట్టిన వారు, బైబిల్ మీద తప్పుడు ప్రచారం చేసిన వారు ఈరోజు ఎంతోమంది నాకే ఫోన్ చేసి వారి బిడ్డల కొరకు, వారి కుటుంబాల కొరకు, వారి వ్యాపారాల కొరకు ప్రార్థన చేయమని ఎంతోమంది నన్ను ఒకప్పుడు తిట్టిన వాళ్ళే, ఒకప్పుడు హేళన చేసిన వాళ్ళు, ఒకప్పుడు దూషించిన వాళ్ళే, బైబిల్ తిట్టిన వాళ్ళే, మరియమ్మ తిట్టిన వాళ్ళు, యేసుక్రీస్తుని తిట్టిన వారే ఫోన్ చేస్తున్నారు. వారంతటి వారే ఫోన్ చేస్తున్నారు, ప్రార్థన చేయమన్నారు. ఇంటికి కూడా పిలిపించుకొని ప్రార్థన చేయించుకున్నారు. చాలదా? ఏ నోరులు అయితే దూషించే అదే నోరులు క్రీస్తును బట్టి మేము మీటింగ్స్కి వస్తాం, మేము సభలకు వస్తాం, ఏదైనా కార్యక్రమం ఉంటే మనం పిలువని మాట్లాడుతున్నారంటే సరిపోదా? చాలండి. మొదటి మాట, నేను బలహీనుడనని క్రైస్తవుడు ఎన్నడూ అనకూడదు. ఇంకొక మాట నాకు భయం వేస్తుంది, నాకు సువార్తకి వెళ్తే భయం వేస్తుందని క్రైస్తవుడు ఏనాడు అనడానికి వీలు లేదు. దేవుని చెప్పిన మాటలు వింటామా? నువ్వు చెప్పిన మాటలు వింటామా? దేవుడు చేయమన్నాడు, చేస్తున్నాం. నువ్వు ఆపమంటే ఆపడానికి ఏది న్యాయము? ప్రశ్నిస్తున్నారు. ఏది న్యాయము? దేవుడి మాట న్యాయమా, నీ మాట న్యాయమా? మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పక ఉండలేమని వారికి ప్రత్యుత్తరం ఇచ్చిరి. ఇంకో మూడో మాట, నేను చెయ్యలేను, నేను ఈ పని చెయ్యలేను, నేను ఈ వాక్యం చెప్పలేను, నేను ఈ పాట పాడలేను, నేను ఈ ప్రార్థన చేయలేను, నేను ఈ పరిచర్యకి రాలేను, ఈ యొక్క సభలకు నేను వెళ్ళలేను, ఈ యొక్క సెమినరీకి నేను వెళ్ళలేను, ఈ యొక్క బైబిల్ ట్రైనింగ్ నేను వెళ్ళలేను అని క్రైస్తవుడు ఎన్నడూ అనకూడదు. ఎందుకు అనకూడదంట? నువ్వు చెయ్యవు, కానీ నేను చేయించిన వాడు ఒకడు ఉన్నాడు తెలుసా? నువ్వు నిలబడు, పాట పాడ, నువ్వు నిలబడు, నీతో పాట పాడిస్తాడాయన. వాక్యం చెప్పడానికి నువ్వు నిలబడు, నీతో వాక్యం చెప్పిస్తాడాయన. ప్రార్థన చేయడానికి ఒక అడుగు ముందుకేసరా, నీతో ప్రార్థన చేయిస్తాడాయన. సువార్త చెప్పడానికి నాకు తెలీదు, నువ్వు రా, చెబుతానని ధైర్యం చేసి ఒక అడుగు ముందుకు రా, నీతో దేవుని మాటలు నీ నోటితోటే పలికిస్తాడు దేవుడు. చూద్దామా మాట. పిలుపులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. అపోస్తలుడైన పౌలు పిలిపిల సంఘానికి పత్రిక రాస్తూ 4వ అధ్యాయము 13వ వచనం. 4వ అధ్యాయము 13వ వచనం. నేను ఏమీ చేయలేను, నాకు ఏమీ రాదు, నాకు పాటలు పాడడం రాదు, ప్రార్థన చేయడం రాదు, వాక్యం చెప్పడం రాదు, వాక్యం చదవడం రాదని ఎన్నడూ క్రైస్తవుడు అనేవాడు అనడానికి వీలు లేదు. 4వ అధ్యాయము 13వ వచనము. నన్ను బలపరిచు వాని యందు నేను సమస్తము చేయగలను. నువ్వు దేవుని బలపరచాలని ఆలోచించు, నువ్వు దేవుని బలపరచాలని ఒక్క అడుగు ముందుకు రా, ఆయన నిన్నేం చేస్తాడంట? గణపరుస్తాడు. మరొకసారి నేను చదువుతున్నాను. నన్ను గణపరచువాని యందు, నన్ను బలపరచువాని యందు నేను సమస్తము చేయగలను. ఆయన. నువ్వేటి పాట పాడేది, నువ్వేటి వాక్యం చెప్పేది, నువ్వేటి ప్రార్థన చేసేది నువ్వు కాదు, నిన్ను వాడుకుంటుంది ఆయన. నీ గొప్ప కాదు, నీ జ్ఞానం కాదు, నీ తెలివి కాదు, నీ వివేకం కాదు, నీ శక్తి కాదు, నీ బ్యాక్గ్రౌండ్ కూడా కాదు. నేను వాడుకుంటుంది ఎవరో తెలుసా? నీకు స్టేజ్నిచ్చింది ఎవరో తెలుసా? నీ వాక్యం చెప్పగలిగే జ్ఞానంనిచ్చింది ఎవరో తెలుసా? దేవుడే.
నీ పాటలు పాడగలిగే చక్కటి స్వరాన్ని ఇచ్చాడంటే అది దేవుడే. చక్కగా ప్రార్థన చేస్తున్నావు అది దేవుడే. నీ యొక్క రిలేషన్‌షిప్‌ని బట్టో, లేకపోతే నీ కుటుంబాన్ని బట్టో, ప్రభా నీ వారసత్వమును బట్టో, నీ జ్ఞానమును బట్టో, నీ తెలివిని బట్టో, నీ బలమును బట్టో, నీ యొక్క వివేకం బట్టో నీకేమి రావు. దేవుడే నీకిస్తాడు. నువ్వు తెగించి ఒక్క అడుగు ముందుకు వేస్తే నిన్ను 99 అడుగులు మిగతా అడుగులు ఆయన నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నన్ను బలపరిచిన వాని యందు నేను సమస్తం చేయగలను. మనం ఏమైనా బలపరచడానికి వస్తున్నాం? దేవుని బలపరచడానికి, దేవుని మహిమపరచడానికి పాట పాడుతున్నాం. దేవుని మహిమపరచడానికి వాక్యం చెప్తున్నాం. దేవుని యొక్క మహిమపరచడానికే మనం ఏం చేస్తున్నాం? పాటలు పాడుతున్నాం, వాక్యం చెప్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం. సమస్తం అని చేయగలడు. మరొక మాట కీర్తన గ్రంథం 73వ అధ్యాయం 26వ వచనం. కీర్తన గ్రంథము 76వ అధ్యాయము 73వ అధ్యాయము 26వ వచనం. నా శరీరము నా హృదయమును క్షీణించిపోయినను. అర్థమవుతుందా? నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయదుర్గముగా స్వాచ్ఛమునే ఉన్నాడు. ఎలా ఉన్నాడంట? దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయదుర్గముగా స్వాచ్ఛమునే ఉన్నాడు. మనం ఏమి చేయలేము, సమస్తం ఆయన చేయగలడు. సమస్తము మన ద్వారా ఆయన చేయించుకోగలడు. ఆయనకి మహిమకరంగా దేవుడు ఖచ్చితంగా చేయించుకోగలడు. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనంలో ఒక మంచి మాట మనకు కనిపిస్తుందండి. ఒక 10 నిమిషాలు ముగిస్తాను. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 40వ అధ్యాయము. కరెంట్ పోతే మనకు మొత్తానికి చీకటి అయిపోద్ది. ఇప్పుడు వాతావరణం చాలా భయంకరంగా ఉంది, బయట వర్షం గాలి. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనం చదువుతారు ఎవరైనా? యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. ఎవరి కొరకు ఎదురు చూస్తే నూతన బలాన్ని పొందుకుంటాం? ప్రీసి కొరక, ప్రియుడి కొరక, భర్త కొరక, భార్య కొరక, పిల్లల కొరక, తల్లిదండ్రుల కొరక, స్నేహితుల కొరక, బంధువుల కొరక, రాజకీయ నాయకుల కొరక ఎదురు చూసేది మనం. ఎవరి కొరకు మనం ఎదురు చూడాలి తెలుసా? సర్వోన్నతుడైన దేవాది దేవుడు, సృష్టికర్త అయిన మన తండ్రి అయిన యెహోవా కొరకు ఎదురు చూస్తున్న వారు నూతన బలము పొందుదురు. ఎలాంటి నూతన బలము పొందుతారంట? వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, ఆయన పరిగెత్తుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. ఇంత శక్తినిస్తాడా దేవుడు? అంత బలాన్ని ఇస్తాడా దేవుడు? అంటే పక్షిరాజు యవ్వన వలె మనం ఎవరు మారిపోతుందా? అంత బలం వస్తుందా? అంత రెక్కలు వచ్చి పైకి ఎగిరిపోతామా? అలయక పరిగెత్తుతామా? ఆయన పనిలో ఈరోజు చూడండి స్వార్థ పని చేస్తున్న వారికి అలసట రాదు. మన పనికి వెళ్తామా? నేను పెయింటింగ్ పనికి వెళ్తానా, ఇంటికి వచ్చేటప్పుడు కాలు పీకేస్తాయి. అదే స్వార్థ పనిలో, దేవుని పనిలో బలంగా నేను దూసుకెళ్ళిపోయాను అనుకోండి, నాకు అలాంటి బలహీనతలు ఉంటాయా? ఉండవు. ఆయన బలాన్ని ఇస్తాడు. ఆయన కొరకు ఎదురు చూస్తున్నాను కనుక నాకు బలమునిస్తాడు, శక్తినిస్తాడు, ఆరోగ్యాన్ని ఇస్తాడు, నడవగలిగిన సొత్తునిస్తాడు. అక్కడ మాటలు మనకు కనిపిస్తున్నాయి కదా. అలయక పరిగెత్తుదురు. దేని కొరకంట? దేవుని కొరకు ఎదురు చూస్తున్న వారు అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. సొమ్మసిల్లకంటే కళ్ళు తిరిగి పడిపోవడము, నీరసం వచ్చి పడిపోవడము అలాంటిది ఏముండదు. దేవుని కొరకు ఎదురు చూస్తున్న వారు నూతన బలాన్ని పొందుకుంటాం. నూతన బలాన్ని ఇస్తాడు దేవుడు. మనం ఏమి చేయలేను, నాకు ఏమీ రాదు అని అనకూడదు. దేవుని కొరకు ఎదురు చూడు, నువ్వు పరిగెత్తుతావు. దేవుని కొరకు నువ్వు ఎదురు చూడు, నువ్వు మాట్లాడగలుగుతావు. దేవుని కొరకు ఎదురు చూడు, నువ్వు పాడగలుగుతావు. దేవుని కొరకు ఎదురు చూడు, నువ్వు ప్రార్థన చేయగలుగుతావు. ఏదైనా చేయగలిగిస్తాడు. సమస్తం సాధ్యమైన ఒక మనిషిని ఎలా మలచాలో, ఒక మనిషిని ఎలా వాడుకోవాలో, ఒక మనిషిని ఆయన పరిచర్యలు ఎలా పిలుచుకోవాలో, ఒక మనిషిని ఆయన ఉన్నతమైన బలమైన పరిచర్య చేయించుకోవాలో ఆయనకు బాగా తెలుసు.
చాలామంది సాక్ష్యాలు చెప్తుంటారు కదా, సేవకులు, బలమైన సేవకులు, బలముగా వాడబడుతున్న సేవకులు, లక్షల్లో సబ్స్క్రైబ్ ఉన్న సేవకులు ఏమని మాట్లాడుతున్నారో తెలుసా? ఒక ఆయన అంటాడు, 10 మందితో పరిచర్య ప్రారంభించాడంటండి. ఎంతమందితో? 10 మందితో. మనం ఎంతమందితో పరిచర్య ప్రారంభించాం? స్టార్టింగ్ ఎవరొచ్చారో తెలుసా ఇక్కడ జనవరి 1కి? నేను, నా కుటుంబం, ఆ? కాశీరత్నం. మేము మట్టిగా వచ్చాం ఇక్కడికి. ఫస్ట్ ఆరాధన ఆదివారం జనవరి 1, 2023 మొదటి ఆదివారం. అంటే మొత్తానికి ఎంతమంది? 6 పిల్లలతో కలిపి 6తో ప్రారంభించాం. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు తెలుసా? వేల మందికి వెళ్ళిపోయింది సంఖ్య. వేల మందికి వెళ్ళిపోయిందా? సబ్స్క్రిప్షన్ ఎంతమంది తెలుసా? సబ్స్క్రైబ్ ఇప్పుడు 6 లక్షలు దాటేసింది. ముందైతే కనీసం సబ్స్క్రైబ్ పెరగడానికి ఆయన ఏం చేశాడో తెలుసా? కార్డులు కొట్టించాడు. ఆయన యూట్యూబ్ ఛానల్, ఆయన మినిస్ట్రీ పేరు కొట్టించి యూట్యూబ్లో మీటింగ్స్లో కార్డులు కొట్టించేవాడండి. ఇగో సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కానీ ఇప్పుడు ఆయన తెలియకుండానే పరిచర్య వెళ్ళిపోయింది. దేశ విదేశాలు కూడా వెళ్ళిపోతున్నాడు. మొన్న కోవిట్ వెళ్ళి వచ్చాడు. దుబాయ్, కువైట్, రకరకాల దేశాలు తిరుగుతున్నాడు ఆయన. ఇంకొక మిషన్ తెలుసా? చాలామంది అంటారు, అసలు నేను పరిచర్య చేయాలనుకోలేదండి. నేను ఒకప్పుడు తాగుబోతునండి, వ్యభిచారినండి, రౌడీనండి, గుండానండి. అసలు నా మార్పు చూస్తేనే భయమేస్తుందండి. మన ప్రవీణ్ అన్న చనిపోయాడా? ఆయన ఏమంటున్నాడు? డ్రగ్స్, గంజాయి, రకరకాల మత్తు పదార్థాలతో ఉండేవాడంట. కానీ ఆయన మన దేశానికే తెలియలేని చరిత్ర, మన దేశ ప్రజలకి తెలియలేని చరిత్ర ఈరోజు ఆయన చక్కగా మాట్లాడగలుగుతున్నాడు. చక్కగా మనుషులు ఎదుటి వ్యక్తి మాట్లాడే స్కోప్ లేకుండా ఆయన అంత జ్ఞానాన్ని సంపాదించుకున్నాడు. దానికి కారణం ఎవరంట? ఆయన కొరకు ఎదురు చూస్తున్న వారు నూతన బలము పొందుదురు, సొమ్మసిల్లిక నడిచిపోతారు పరిచర్యలో. ఎన్ని గంటలైనా, ఎన్ని దూరాలైనా, ఎన్ని దేశాలైనా అలసట అనేది రాదండి. అలసట అనేది రాదు. నేను చెప్తున్నాను, 2 సంవత్సరాల 6 నెలలు అవుతుంది ఇక్కడ పరిచర్యకు వచ్చి. కనీసం చిన్న జ్వరం కూడా నాకు రాలేదు. మీరు నమ్ముతారా? నేను చిన్న పరిచర్య చేస్తున్నాను, చిన్ని పరిచర్య, సండే స్కూల్ పిల్లలతో చేస్తున్నా. ఈ పరిచర్యలో ఈ 2 సంవత్సరాల 6 నెలల్లో నాకంటూ ఒక జ్వరం వచ్చి నేను మందిరానికి వెళ్ళగలనా అనే ఆలోచన కూడా రాలేదండి. ఒకసారి అయితే మోషన్స్ అయిపోతే వెళ్ళగలనా అని భయం వేసింది. ఆ నైటే తగ్గిపోయినాయి. ఉదయం చక్కగా దేవుని మందిరానికి వచ్చానండి. నాకు నీరసంగా ఉంది, నాకు బలం క్షీణించిపోతుంది, నేను నడవలేకపోతున్నాను, నేను నిలబడలేకపోతున్నాను, నాకు చలి జ్వరం వచ్చేస్తుంది, నాకు వామిటింగ్స్ అయిపోతున్నాయి, రకరకాలుగా చెప్పి రోజు సేవకులు మూల కూర్చోట్లేదండి. వృద్ధాప్యములో కూడా 75 సంవత్సరాల వయసులో కూడా చక్కగా రోషం కలిగి పరిచర్య చేసిన దైవజనులు మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారు. 75 సంవత్సరాలు వచ్చి బలమైన పరిచర్య, బలముగా స్వరము ఎలుగెత్తి గంభీరమైన స్వరముతో దేవుని మాటలు ప్రకటించగలిగిన, ఆరాధించగలిగిన సేవకులు మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారు. వాళ్ళు గొప్ప కాదది. ఆయన దేవుని కొరకు ఎదురు చూస్తున్నారు కనుక నూతన బలాన్ని పొందుకుంటున్నారు. ఒక ఆయనకైతే మైక్ ఇలా షేక్ అవుతుంటుందండి. మదనపల్లి రాజశేఖర్ గారికి ఇలా ఊగుతుంటుంది. చాలా ముసలాయన, కానీ దేశాలు తిరిగేస్తున్నాడు, ఊర్లు తిరిగేస్తున్నాడు, రెస్ట్ లేకుండా తిరిగేస్తున్నాడు. ఇంకొక ఆయన తెలుసా? పిడి సుందరరావు గారు. 75 సంవత్సరాలు ఆయనకి. 75 సంవత్సరాలు సరే కుర్చీలో కూర్చొని వాక్యం ఎలా చెప్తారో తెలుసా? గంభీరమైన స్వరంతో, రోషం కలిగి, మనుషులను ఆలోచింపజేసే విధంగా, మనుషులను దేవుని వైపుకు మనసులను మార్చే విధంగా, ఇంకా దేవుని కొరకు ఇంకా కసిగా బ్రతకాలి, రోషం కలిగి దేవుని కొరకు ఎదురిస్తున్న వారిని ధీటైన సమాధానం చెప్పాలని 75 సంవత్సరాల వయసులో కూడా దేవుడు వాడుకుంటున్నాడు వారిని. ఎందుకంటే వారు దేవుని కొరకు ఎదురు చూస్తున్నారు కనుక నూతన బలమును పొందుకుంటున్నారు. మనం కూడా నేనేమి చేయలేను, నాకేమీ రాదని క్రైస్తవుడు ఎన్నడూ అనడానికి వీలు లేదు. ఎందుకు అంటున్నాడంటే, నన్ను బలపరచు వాని యందు నేను సమస్తము చేయగలను. నన్ను బలపరచడానికి మీరు ముందుకు వెళ్తున్నారు కనుక, నన్ను మహిమపరచడానికి మీరు కార్యాలు తలపెడుతున్నారు కనుక నేను సమస్తం మీరు చేయగలను. ఆఖరిగా 4వ మాట మనం చూసుకొని ముగించుకుందాం. నేను బంధకాలలో ఉన్నాను, నేను బంధకాలలో ఉండిపోయాను. అది లోక సంబంధమైన బంధకాలు కానివ్వండి, ఆత్మీయ సంబంధమైన బంధకాలు కానివ్వండి అనే మాట క్రైస్తవుడు ఎన్నడూ అనడానికి వీల్లేదు. నేను బంధకాల్లో ఉండిపోయాను. ఏ బంధకాల్లో ఉండిపోయాను? కొంతమంది ఏమంటారు, చాలా అప్పుల్లో ఉండిపోయానండి. నాకు ఉన్న అప్పులు. నేను బంధకాల్లో ఉండిపోయాను,
ఎప్పుడులోనే ఉండిపోయి నేను ఎప్పుడు కృంగిపోయి కుమిలిపోయి దేవునికి దూరం వైపు ఏమైనా సాధించగలిగింది ఏమైనా ఉందా? ఏమీ లేదు, ఏమీ లేదు. ఎప్పుడు అనకూడదు అన్నమాట. ఎందుకు అనకూడదో తెలుసా? ఎందుకు అనకూడదో తెలుసా? కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక, కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం, నేను బంధకాలలో ఉన్నాను, నేను ఏమి చేయలేను, ఇలాంటి మాటలు మనం ఎప్పుడు ఎందుకు అనకూడదంటే, కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. ప్రభువే ఆత్మ, ప్రభువు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వతంత్రము నుండెను. మనము బంధకాలంలో ఉండిపోయాం. నేను బానిసత్వంలో బ్రతుకుతున్నాను, నేను ఒకరి కింద బానిసగా బ్రతుకుతున్నానని క్రైస్తవుడు అనడానికి వీల్లేదు. ఎందుకు వచ్చేసామని తెలుసా? ప్రభు ఆత్మ ఎక్కడైతే ఉంటుందో, ప్రభు ఆత్మ ఎవరైతే పొందుకుంటారో, ప్రభు ఆత్మ ఎవరి గృహంలో ఉంటుందో, ప్రభు ఆత్మ ఎవరి హృదయంలో ఉంటుందో, ప్రభు ఆత్మ ఎవరి సంఘములో ఉంటుందో వారు బానిసలు కారు. ప్రభు ఆత్మ ఏ ఫెలోషిప్లో ఉంటుందో వారి బానిసలు కాదు, వారు స్వతంత్రులు. స్వేచ్ఛ ఉంది మనకి, మనకు స్వేచ్ఛనిచ్చేసాడు మన ప్రభువు. మన బానిసలు బ్రతకడానికి వీలు లేదు, మనకి స్వేచ్ఛనిచ్చేసాడు. ఎందుకంటే ప్రభు ఆత్మను పొందుకున్నాం కనుక మనం బానిసలం కాదు, మనం స్వతంత్రులము. ఒకడి కింద పని చేయడానికి, ఒకడ మాట పడడానికి, ఒకడి కింద మనము దేనస్థితి బ్రతకడానికి మనం దాసులము కాదు, మనం స్వతంత్రులము. క్రీస్తుతో మనం స్వతంత్రం చేశాడండి, క్రీస్తు మనం స్వతంత్రం చేశాడు. అదే 3వ అధ్యాయం చదువుకున్నాం కదా, 4వ అధ్యాయము 3వ అధ్యాయము 17 వచ్చిన మరొకసారి నేను చదువుతున్న, జాగ్రత్తగా వినండి. ప్రభు ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వతంత్రం ఉండును. ప్రభు ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వతంత్రం ఉంటుంది. ఏంటి ఆ స్వతంత్రం తెలుసా? చూద్దామన్నమాట. ఆ స్వతంత్రం ఏంటో తెలుసా? గలతీ పత్రిక 5వ అధ్యాయం 18 వచనం, గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18 వచనం, మీరు ఆత్మ చేత నడిపింపబడిన ఎడల, దేని చేత నడిపింపబడిన ఎడల? ఆత్మ చేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. మనము ఏంటి ధర్మశాస్త్రానికి బానిసలుగా మనం బ్రతకడానికి వీలు లేదు. మనకు దేవుడు స్వతంత్రమునిచ్చేసాడండి. స్వతంత్రమునిచ్చేసాడు కనుక ఆత్మ చేత మనం నడిపింపబడుతున్నాం కనుక, ఆత్మ పరిశుద్ధాత్మను పొందుకున్నాం కనుక, పరిశుద్ధాత్మలో మనలో ఉన్నాడు కనుక, పరిశుద్ధాత్ముడు మన సంఘములో ఉన్నాడు కనుక, పరిశుద్ధాత్ముడు మన ఫెలోషిప్లో ఉన్నాడు కనుక, పరిశుద్ధాత్ముడు మన గృహంలో ఉన్నాడు కనుక మనము ధర్మశాస్త్రమునకు లోనైన వారము కాము, మన స్వతంత్రము. మనకు స్వేచ్ఛ ఉంది, మనకు స్వేచ్ఛ ఉందండి. ఈరోజు చూడండి, చాలామంది సువార్తను ఆటంకపరుస్తున్నారు చూసారా? వారందరికీ, మనకు క్రైస్తవులు కానీ వేరే మతాలకు కానివ్వండి, వారికి స్వేచ్ఛనిచ్చేసాడు. రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం ఇచ్చేసాడు. ఏమిటి తెలుసా? స్వేచ్ఛగా మీ మతాన్ని మీరు ప్రకటించుకోండి, మీకు స్వేచ్ఛనిస్తున్నాను, మీ హక్కుల కొరకు మీరు పోరాడండి, మీ దేవుని కొరకు మీరు పోరాడండి, మీరు ప్రకటించుకోండి. ఏం చేశాడు? మనకి స్వేచ్ఛనిచ్చాడు. దానికి ఒక ఆర్టికల్ రాసి ఇచ్చేసాడు, మనందరికి ఇచ్చేసాడు, స్వేచ్ఛనిచ్చేసాడు. ఒకప్పుడు మనకి కూడా భారతదేశము బ్రిటిష్ వాళ్ళ కింద బానిసలుగా బ్రతికే వాళ్ళం. ఈరోజు బ్రతుకుతున్నామా? మనకి స్వేచ్ఛనిచ్చేసాడు. బ్రిటిష్ వాళ్ళు ఏమైనా పరిపాలన చేస్తున్నాడా మన దేశాన్ని? మనమే కదా. మూలపేటలో ఉన్న పెద్దలు మూలపేటను పరిపాలన చేసుకుంటున్నారు అండి. పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న నాయకులు దాని యొక్క పరిపాలన చేస్తున్నారు. మన ఆంధ్ర రాష్ట్రంలో అందరూ తెలుగోలే కదా, మన రాష్ట్ర నాయకులు తెలుగోలే కదా. ఒకప్పుడు బానిసల కింద బ్రతికే వాళ్ళం. మన డబ్బు, మన సొమ్ము, మన బంగారం, మన ఆస్తులంతా పట్టుకొని పోయిన దొంగలు బ్రిటిష్ వారు ఉన్నారు కొంతమంది అండి. మనకి స్వేచ్ఛనిచ్చేసాడు దేవుడు. ఎలాంటి స్వేచ్ఛనిచ్చాడో తెలుసా? రోమపత్రిక 8వ అధ్యాయము 15 వచనం, భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్ర ఆత్మను పొందితిరి. మీ భయపడకండి. మనకి భయము నుంచి మనకి స్వేచ్ఛనిచ్చాడు దేవుడు. భయము నుంచి మనకి దేవుడు ఏం చేశాడంట? స్వేచ్ఛనిచ్చాడు. భయపడకు, మీరు దాస్యపు ఆత్మను పొందలేదు, దత్తపుత్ర ఆత్మను పొందితిరి. మీరు భయము నుంచి విడుదల కలిగింది, మనకి భయం నుంచి విడుదల కలిగింది. అదే రోమపత్రిక 6వ అధ్యాయము 14-18 వచనంలో, మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు.
గనుక పాపం మీద ప్రభుత్వం చేయదు. పాపం మన మీద ప్రభుత్వం చేయదు. మనకు స్వేచ్ఛనిచ్చాడు దేవుడు. పాపాన్ని అణిచేసిన దేవుడు. పాపపు ముల్లుని విడిచేసిన దేవుడు. మరణపు ముల్లుని విడిచేసిన దేవుడు. పాపం వల్ల వచ్చే ఆ మరణాన్ని ముల్లుని విడిచిన దేవుడు మన ప్రభువు. ఆ పాపము నుంచి మనకి స్వేచ్ఛనిచ్చాడు దేవుడు. నేను బంధకాల్లో ఉన్నాను, నేను బానిసత్వంలో ఉన్నానని క్రైస్తవుడు ఎన్నడూ అనడానికి వీలు లేదు. దేవుడు మనకు స్వేచ్ఛనిచ్చాడు.